హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ సోనియా. చేయి తడడం అంటే కన్నీటి బొట్టు అంటడం. ఈ కథే అందుకు నిదర్శనం. అచ్చం భారతీయుడు మూవీ కథే. కలచి వేస్తున్న పెద్ద ఆయన కన్నీటి గాథ. భారతీయుడు 2.0 మూవీ చూపించిన రిటైర్డ్ ఆఫీసర్. దయచేసి మానవతావాదుడి స్టోరీకి దూరంగా ఉండండి. ఎందుకంటే మనం ఇంకా ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అనుకుని సిగ్గుతో దండించుకుంటారు. 25 ఏళ్ల క్రితం లంచాల పర్వంపై కళ్ళకు కట్టినట్లు ఉన్న భారతీయుడు మూవీ చూసారుగా. సో సరిగ్గా ఇది కూడా అలాంటి స్టోరీనే. విషయం ఏంటంటే మూవీ వచ్చి 25 ఏళ్ళైనా టెక్నాలజీ పెరిగినా లంచాల పర్వం ఆగలేదు అనడానికి ఈ కథ ఒక ఉదాహరణ. కన్న కూతుర్ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ తండ్రికి ఎదురైన చేదు అనుభవం అందరినీ కలిచివేసింది. మానవతావాదుల గుండెలు బండలయ్యేలా చేస్తుంది. రాతి గుండెలను సైతం కరిగించేలా చేస్తుంది. ఆ పెద్ద ఆయన పేరు శివకుమార్. బెంగళూరులో రిటైర్డ్ ఉద్యోగి. 34 ఏళ్ల తన కూతురు హఠాన్ మరణం చెందింది. అంబులెన్స్ డ్రైవర్ నుంచి చనిపోయిందని చెప్పడానికి అధికారికంగా ఇచ్చే మరణ ధృవీకరణ పత్రం వరకు లంచాలే. ముందుగా అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తన కూతురు శవాన్ని తీసుకెళ్లాడు పెద్ద ఆయన. ఇక అక్కడ ఛాయ్ ఖర్చుల కోసం అంబులెన్స్ డ్రైవర్ చేతడిపాడు. ఇక ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయాలంటే పోలీస్ ఎఫ్ఐఆర్ కావాలని ఆదేశించారు డాక్టర్లు. దాంతో ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టాడు బాధితుడు. అక్కడ పోలీసుల చేయి తడిపి ఎఫ్ఐఆర్ కాపీ సంపాదించాడు. ఇక వైద్యుల చేతిలో అయితే ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాక మొహమాటం లేకుండా ప్యాకేజ్ చెప్పేశారు. పోస్ట్ మార్టం కోసం ఎవరెవరికి ఎంత ఇచ్చుకోవాలో లెక్కలు వివరించారు. అండ్ దాంతో వాళ్ళు ఫిక్స్ చేసిన డబ్బులు సమర్పించుకున్నాడు శివకుమార్. ఇక ఆ తర్వాత శ్మశాన వాటికలో అయ్యే ఖర్చులను పోను అక్కడ సర్టిఫికేట్ కోసం ఎక్స్ట్రా చార్జ్. ఎందుకంటే అఫీషియల్ డెత్ సర్టిఫికేట్ కోసం వారిచ్చే పత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి లంచం. సో అంతో ఇంతో చేతిలో పెట్టి ఆ పత్రాన్ని మున్సిపల్ ఆఫీస్కు తీసుకెళ్తే అక్కడ లంచగొండలు కాచు కూర్చున్నారు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇన్ని చోట్ల ఇచ్చుకుంటూ వచ్చా మీకు ఇవ్వలేనా అంటూ కూతురు చనిపోయిన బాధతో కన్నీళ్లు తుడుచుకుంటూ జేబులో నుంచి డబ్బులు తీసి వాళ్ళ చేతిలో పెట్టాడు శివకుమార్. బాధాకరమైన విషయం ఏంటంటే లంచం ఇచ్చే ప్రతి చోట బాధితుడు కంట్లో కన్నీళ్లు కనపడ్డాయి. కానీ ఏ ఒక్క అధికారి గుండె చెల్లించలేదు. కనీసం మానవత్వం చూపలేదు. కన్నీరు అంటిన కరెన్సీ నోట్లను తుడుచుకుంటూ జేబులో పెట్టుకున్నారంతా. మరి వాళ్ళు మనుషులే కదా, వాళ్లకు పిల్లలు ఉన్నారు కదా, రేపటి రోజు వారికి పరిస్థితి వస్తే అంటూ తనకెదిరైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు శివకుమార్. అయితే శివకుమార్ పోస్ట్పై లక్షల్లో నెటిజన్లు స్పందించారు. లంచగొండి అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివకుమార్కు మద్దతుగా నిలిచారు. ఇదేదో భారతీయుడు మూవీ సీక్వెన్సీనో లేదంటే బెంగళూరు శివకుమార్ కన్నీటి గాథ మాత్రమే కాదు, తరచూ ఎక్కడో ఒక చోట మన కళ్ళ ముందు కదలాడే కన్నీటి కథలే. ఒక్క బెంగళూరులో మాత్రమే కాదు, యావత్ దేశం అంతటా ఇదే పరిస్థితి. ఎక్కడో ఒక చోట అత్యవసర పరిస్థితుల్లో ఓ పేదోడికి ఎదురయ్యే అనుభవాలే. అందుకే కదా అనేది లంచం ఇచ్చే విధానాన్ని అంతా చేయి తడపడం అంటారు కదా. తడపడం అంటే కన్నీటి బొట్టు అంటడం అని ఎంతమందికి తెలుసు? మీ యాంకర్ సోనియా, జర్నలిస్ట్, న్యూస్ ప్రెజెంటర్, రిపోర్టర్ అండ్ రేట్ ఆఫ్ మీడియా. సో మనం ఎప్పుడైనా సరే మన ముందర ఇలాంటి ఘటనలు ఉంటే దయచేసి లంచం తీసుకోవడం మానేద్దాం. తీసుకునే వాళ్ళకి కూడా మనం చెప్తాం, లంచం తీసుకోకండి, ఏ పరిస్థితులు ఉన్నారో. చావుతో ఆటలాడొద్దని మాత్రం కంపల్సరీ మనందరం చెప్దాం.